భక్తివన్ ప్రేక్షకులకు శుభోదయం 13/10/2025 స్వస్తి శ్రీ చాంద్రమానం విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వీజమాస కృష్ణపక్ష సప్తమి సోమవారం సప్తమి సాయంత్రం 5:49 వరకు ఆర్ద్ర నక్షత్ర సాయంత్రం 6:29 వరకు ఈ రోజు వర్జ్యం లేదు. దుర్ముహూర్తాలు అయితే మధ్యాహ్నం 12:09 నుండి 12:56 వరకు, మళ్ళీ మధ్యాహ్నం 2:30 నుండి 3:17 వరకు, సూర్యోదయం 5:57 సూర్యాస్తమయం 5:38, అమృత గడియలు ఉదయం 9:10 నుండి 10:32 వరకు, రాహుకాలం ఉదయం 7:30 9 వరకు, రాహుకాలం శుభ సమయం ఉదయం 6 గంటల నుండి 7:10 వరకు శుభకాలం, మధ్యాహ్నం 2:40 నుండి 3:30 వరకు శుభకాలం, పరిగి యోగం మధ్యాహ్నం 2:47 భద్రకరణం ఉదయం 6:50 భవ సాయంత్రం 5:49 బాలువ తెల్లవారుజాన 4:07 వరకు. దినారంభ చక్రంలో ముందుగా మేషరాశి, వివాహ అనుకూలతలో ఉన్నతి, ఉద్యోగ లాభాలు ఉన్నాయి, హనుమత్ దర్శనం, గోసేవ చేయండి. వృషభ రాశి వారికి బంధుమిత్ర సహాయం దొరుకుట, ధనలాభం, ధనం మటుకు మంచినీళ్ళ వల్లే ఖర్చు అయ్యే అవకాశం, లక్ష్మీ విష్ణు సహస్రనామ పారాయణ మంచిది. మిథున రాశి వారికి అధిక శ్రమ, అలసట, శ్రమ, అనంతర ఫలితాలు ఉండే అవకాశం, మహాలక్ష్మి ఆరాధన మేలు చేస్తుంది దర్శనం. కానీ కర్కాటక రాశి వారి విదేశీ ప్రయాణాల కొరకే ప్రయత్నాలు, కుటుంబ ఆనందం, గోసేవ, పెద్దల యొక్క ఆశీస్సులు తీసుకోండి. సింహరాశి వారికి ఆరోగ్య లాభం, ధనము చేతికందుట, వస్తు లాభాలు ఉన్నాయి, కాలభైరవాష్టకం చదవడం వల్ల మేలు కలిగే అవకాశం ఉంది. కన్యారాశి వారికి అనారోగ్య సమస్యలు, మోకాళ్ళ నొప్పులు, విచారము, అధిక ఖర్చులు ఉండే అవకాశం, విష్ణు సహస్రనామ పారాయణ లేదా రుద్రాభిషేకం చేయండి, అనుకూలంగా ఉంటుంది. తులారాశి వారి విందు వినోదాల్లో, ప్రయాణాలు, తీర్థయాత్రలు చేసే అవకాశం, మానసిక ప్రశాంతంగా ఉండే అవకాశాలు, గృహదేవత ఆరాధన చేసుకుంటే సరిపోతుంది. వృశ్చిక రాశి వారి నూతనమైన వాహన, గృహ లాభాలు ఉన్నాయి, లక్ష్మీ పూజ, లక్ష్మీ అమ్మవారి దర్శనము మంచిది మీకు. ధనస్సు రాశి వారి ప్రభుత్వ వ్యవహారాల అనుకూలతలు, ధనవృద్ధి, దత్తాత్రేయ దర్శనము, స్మరణ కూడా మంచిది. మకర రాశి వారి చిరు వ్యాపారులకు అనుకూలతలు, వ్యవసాయ మూలకంగా లాభాలు ఉన్నాయి, సూర్య ఆరాధన దర్శనము మంచిది. కుంభరాశి వారికి ఆధ్యాత్మిక చింతన, దైవభక్తి, విశేష లాభాలు, ఇష్టదేవత లేదా కులదేవత ఆరాధన, దగ్గరలో ఉండే దేవాలయ దర్శనం కూడా మేలు చేస్తుంది. మీనరాశి వారికి అనేక కలతలు, బంధుమిత్రుల వల్ల సహాయ సహకారాలు అందే అవకాశం, రుద్రాభిషేకం, శివ దర్శనము కూడా మీకు మేలు చేస్తుంది. సప్తమి సోమవారం కావడం, ఆరుద్ర నక్షత్రం కావడం వల్ల పరమశివుణ్ణి, ఆరుద్ర నక్షత్రం సోమవారం వస్తే విశేషం కాబట్టి విశేష రుద్రాభిషేకం చేసుకోవడం వల్ల సత్ఫలితాలు పొందే అవకాశం ఉంది.